పవన్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే గనక ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులను ఒకే ప్రాంతంలో 4 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారిని తక్షణం బదిలీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించింది. ఈ ఏడాది జూన్ 30 లోపు ఒకే చోట పనిచేస్తూ 3 ఏళ్లు పూర్తి చేసుకునే వారిని కూడా బదిలీ చేయాలి అని పేర్కొంది. ఈ మేరకు సిఇసి సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటోలియా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో స్పష్టం చేశారు. నిర్దిష్ట ఎన్నికల విధుల్లో సంబంధం ఉన్న డిఈఓలు, డిప్యూటీ డిఈఓలు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులకు ఏడీఎం, ఎస్డీఎం, డిప్యూటీ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తహసీల్దార్, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని బుటోలియా పేర్కొన్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్లు, డెవలప్మెంట్ అథారిటీలో పనిచేస్తున్న అధికారులను కూడా 3 ఏళ్లు దాటితే కొనసాగించరాదని తెలిపారు. పోలీస్ శాఖలో ఏడీజీలు, ఐజీలు, డీఐజీలు, సాయుధ పోలీస్ కమాండెంట్లు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, పోలీస్ సబ్ డివిజన్ హెడ్, స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐస్, సార్జెంట్ మేజర్లు ఎన్నికల సమయంలో జిల్లాలో పోలీసు బలగాల నియామకం, భద్రతా ఏర్పాట్లతో సంబంధం ఉన్న ఏ అధికారి 3 ఏళ్లకు మించి కొనసాగించేందుకు వీలు లేదు అని తెలియజేశారు. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లు ఆ పై స్థాయి గల వారెవరిని వారి సొంత జిల్లాలో కొనసాగించవద్దు అని తెలియజేశారు. ఈ ఆదేశాలు ఎక్సైజ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ ఆ పై స్థాయి వారికి కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు.